అందరికీ నమస్తే అండి. ఇందాటి నుంచి ఒక బ్రేకింగ్ వార్త చూస్తూనే ఉంటారు మీరందరూ. వల్లభనేని వంశీకి బెయిల్, వల్లభనేని వంశీకి బెయిల్ అని. సో దీనిలో ఒక చిన్న క్లారిటీ అనమాట ఈ వీడియో. ఏంటంటే వంశీ గారికి అసలు ఏ కేసులో బెయిల్ వచ్చింది, ఆయన మీద ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఏమైనా బయటకు వచ్చేసే అవకాశం ఉందా అనేది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్ వీడియో. యాక్చువల్లీ ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి, ఒక 5-6 కేసులు ఉన్నాయి. ఆయన మీద పీటీ వారెంట్ జారీ అయింది, అందులోనే లోపల ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనకు బెయిల్ ఒక కేసులో వచ్చింది, SC/ST అట్రాసిటీ కేసులో వచ్చింది. 2003లో గన్నవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ దాడి చేసినందుకు ఒక కేసు నమోదైంది. ఆ కేసులో వల్లభనేని వంశీ కూడా వన్ ఆఫ్ ద నిందితుడిగా ఆయన కూడా ఉన్నాడు, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అదే సందర్భంలో ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ని వీళ్ళు తిట్టారనమాట. అంటే కులం పేరుతో దూషించారనేది ఒక కేసు. సో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందులో కూడా వల్లభనేని వంశీ గారి మీద కేసు నమోదైంది. ఈ కేసులో వంశీ గారికి ఈరోజు బెయిల్ వచ్చింది. ఎప్పుడు 2023లో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ సత్యవర్ధన్ అనే కుర్రాన్ని కులం పేరుతో దూషించిన కేసులో వల్లభనేని వంశీకి ఈరోజు బెయిల్ వచ్చింది, షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. కానీ ఒక కీలకమైన అంశం మర్చిపోకూడదు, వంశీని అరెస్ట్ చేసింది ఈ కేసుతో సహా కిడ్నాప్ కేసు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. సత్యవర్ధన్ నుంచి ఆ కేసు ఉపసంహరించుకోవడానికి అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టారు అనే అభియోగాలతో 2025లో ఫిబ్రవరిలో నమోదైన కేసులో వంశీ గారిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అట్రాసిటీ కేసు ఒకటి ఆయన మీద ఉంది, పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసు ఒకటి ఉంది. దాంతోపాటు ఈ ఆత్కూరు అండ్ గన్నవరం రూరల్ ఎక్కడో ఇంకో 2 కేసులు భూ కబ్జాల కేసులు నమోదయ్యాయి, ఆ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉంటే అట్రాసిటీ SC/ST అట్రాసిటీ కేసులో మాత్రం వంశీ గారికి బెయిల్ వచ్చింది. అండ్ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఆయన మీద 2 కేసులు వేలాడుతూనే ఉన్నాయి. అందులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడనే కేసు మెయిన్. ఆ కేసులోనే ఇప్పుడు ఆయన లోపల ఉన్నాడు. ఆ కేసులోనే బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. సో అంతే తప్ప వంశీ గారికి బెయిల్ వచ్చింది ఆయన బయటకు వచ్చేస్తాడు అనేదే లేదు. అయితే మేబీ కొంత టైట్ చేయడం మానేరు అని, ఇంకా ఎక్కువ కాలం లోపల ఉంచలేరు. ఒక కోర్టు కాకపోతే ఒక కోర్టు అయినా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కిడ్నాప్ కేసులో కూడా కొద్ది రోజుల్లోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హత్య కేసులే ఒక 90 రోజుల్లో బెయిల్స్ వచ్చేస్తున్నాయి, లేదా మ్యాక్సిమం 6 నెలల్లో బెయిల్ వచ్చేస్తున్నాయి. సో చాలా పెద్ద పెద్ద కేసుల్లోనే వస్తున్నప్పుడు ఈ కిడ్నాప్ కేసులో కూడా అతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి 4 నెలలు అయినట్టుంది కదా, ఫిబ్రవరిలో అనుకుంటే అరెస్ట్ అయ్యారు. సో 4 నెలలు అయింది. కాబట్టి నేను అనుకోవడం మేబీ వాళ్ళు కూడా లీగల్గా చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అండ్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం ఏమాత్రం పట్టు వదలట్లేదు. వంశీకి అసలు బెయిల్ రాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎంత గట్టిగా ఆధారాలు చూపించాలో, కోర్టులో ఎంత స్ట్రాంగ్ వాదనలు వినిపించాలో అన్నీ ట్రై చేస్తున్నారు. సో అయినా సరే ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకో కేసులో, ఈ కిడ్నాప్ కేసులో కూడా బెయిల్ వస్తుందని వాళ్ళ వంశీ గారి టీం అయితే భావిస్తున్నారు. సో ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఇప్పుడప్పుడే బయటికి అయితే రారన్నమాట. థ్యాంక్ యూ.